ఈ ప్రాబ్లం చూడండి. డిటర్మైన్ ద కరెంట్ ఇన్ ఈచ్ బ్రాంచ్ ఆఫ్ ద నెట్వర్క్ షోన్ ఇన్ దిస్ మెష్. ఇక్కడ మన మోటో ఏంటి అంటే ప్రతి బ్రాంచ్లో వెళ్ళే కరెంట్ని మనం కనుక్కోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాంచ్లో టోటల్ మెష్లో వెళ్ళే కరెంట్ మనం I అనుకుంటే ఈ ఫస్ట్ AB అనే బ్రాంచ్లో వెళ్ళే కరెంట్ని నేను I1 అనుకుంటున్నాను. ABCD అనే మెష్ EF అనే నోడ్స్ ఉందనుకుందాం మనం. ఇలా ఏబీలో వెళ్ళే కరెంట్ I1 అని మనం అనుకుంటే కిర్చాఫ్ నోడ్ లా కరెంట్ లా ప్రకారం ఈ పాయింట్ దగ్గర కరెంట్ ఇన్కమింగ్ కరెంట్ I కనుక అయితే అవుట్ గోయింగ్ కరెంట్ I1 మళ్ళీ ఇటు AD వైపు వెళ్ళేది. అప్పుడు దీన్ని I మైనస్ I1 అని రాసుకోవచ్చు. ఇప్పుడు B నోడ్ దగ్గర ఈ లోపలికి వెళ్ళే కరెంట్ని నేను I2 అనుకుంటే అప్పుడు ఇక్కడి నుంచి B దగ్గరికి ఏమో I1 వస్తుంది, B నుంచి బయటకు వెళ్ళేదేమో I2, ఇటుపక్క BC వైపుకి వెళ్ళేది ఏమంటారంటే I1 మైనస్ I2. ఇక ఇటు వద్దాం. D దగ్గర చూడండి, I2 ఇన్కమింగ్, I మైనస్ I1 ఇన్కమింగ్ అయినప్పుడు అవుట్ గోయింగ్ కరెంట్ ఏమవుతుంది? I మైనస్ I1 ప్లస్ I2 అవుతుంది. ఇది కరెంట్ ఎలా డివైడ్ అవుతుందని మనం అజ్యూమ్ అనుకున్నాం. ఇందులో మనం కనుక్కోవాల్సిన యాక్చువల్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రతి ఒక్క కరెంట్స్ కనుక్కోవాలంటే IAB, IBC, IAD, IBD, IDC, అంతేకాకుండా చివరిలో టోటల్ సర్క్యూట్ కరెంట్ I కూడా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇది మన మోటో, అంటే ప్రతి బ్రాంచ్లో వెళ్ళే కరెంట్ని మనం కనుక్కునేది మనం మోటో. ఇప్పుడు మనకి ఏమేమి క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాం. మనకి ఇచ్చిన క్వాంటిటీస్ చూస్తే ఇన్వెస్టిగేషన్లో మనకి ఒక EMF ఇచ్చారు, అది 10 volts. ఓకే, ఇక మిగిలిన చోట ప్రతి ఒక్క రెసిస్టరు ఇచ్చారు. ప్రత్యేకంగా నేను విడివిడిగా రాయట్లేదు, ఇక్కడ ప్రతి ఒక్కటి మనం చూపిస్తున్నాను. 10 ohms, 5 ohms ఇలా ఇచ్చారు. ఇక్కడ ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది బ్యాటరీకి, అది ఒక 10 ohm. ఇక్కడ మీకు అందరికి వీట్స్టోన్ బ్రిడ్జ్ అందరికీ ఐడియా ఉంటుంది. వీట్స్టోన్ బ్రిడ్జ్లో ఎలా ఉంటుందంటే ఈ బ్రాంచ్ కరెంట్స్ ఏవైతే బ్రాంచెస్ ఉంటాయో ఈ బ్రాంచెస్లో మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్లో యాక్చువల్గా ఒక రెసిస్టర్ ఇలా ఉండి ఇలా ఉంటే కనుక ఇది P, ఇది Q, ఇది R, ఇది SI, ఇది సమ్ X రెసిస్టెన్స్ కనుక అయితే వీట్స్టోన్ బ్రిడ్జ్లో P/Q ఈజ్ ఈక్వల్ టు R/S కనుక అయితే X వాల్యూ 0, అంటే X అక్కడ లేనట్టే అర్థం అనమాట. ఇక్కడ అలా ఉందా? లేదు. 10/5 ఈజ్ ఈక్వల్ టు 5/10 ఉంది, అంటే ఇది బ్యాలెన్స్ అయ్యే సర్క్యూట్ కాదు. కంపల్సరీ ఈ 5 ohms నుంచి ఎంతో కొంత కరెంటు వెళ్తూ ఉంది, కాబట్టి ఇది అన్బ్యాలెన్స్డ్ సర్క్యూట్ అనమాట. కాబట్టి మనం ప్రతి బ్రాంచ్లో కరెంట్ ఫ్లో అవుతాయి, ఆ కరెంట్స్ మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇండివిజువల్ రెసిస్టెన్స్ ఇచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు మనం రిజాల్వ్ ఎలా చేయాలి ఈ ప్రాబ్లం? ఈ రిజాల్వ్ చూడండి. ఈ రిజాల్వ్లో మనం కనుక్కోవాల్సిన ఇండివిజువల్ కరెంట్స్ కాబట్టి మనం ఈ మెష్ డిఫరెంట్ మెష్లు ఉన్నాయి ఈ సర్క్యూట్లో. ఈ డిఫరెంట్ మెష్లో నేను కిర్చాఫ్ వోల్టేజ్లా అప్లై చేస్తాను. ఈ కిర్చాఫ్ వోల్టేజ్లా అప్లై చేయటం వలన నాకు ఇండివిజువల్ పొటెన్షియల్ డ్రాప్స్ నుంచి ఇండివిజువల్ కరెంట్స్ కూడా నేను కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫస్ట్ మెష్ ఒకటి చూస్తున్నాను, ABDA అనే మెష్. ఈ ABDA ఈ పిక్చర్లో మీరు చూసినట్టయితే ఈ మెష్ నుంచి నేను ఒక కిర్చాఫ్ వోల్టేజ్ లా రాస్తున్నాను. కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏంటి అంటే ఒక మెష్లో సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ EMFs, అంటే ఒక సర్క్యూట్ ఒక మెష్ లోపల V1, V2, V3 అండ్ సో ఆన్ Vn అనే పొటెన్షియల్ డ్రాప్స్ ఉన్నప్పుడు వాటి యొక్క సమ్మేషన్ ఎంత అవుద్దంటే అదే మెష్లో ఉన్న EMFs యొక్క సమ్కి సమానము, E1 ప్లస్ E2 ప్లస్ అండ్ సో ఆన్ En. ఇది కిర్చాఫ్ వోల్టేజ్ లా. సో అలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న పొటెన్షియల్ డ్రాప్స్ చూద్దాం. AB అంటే 10 into I1, BD ప్లస్ 5 into I2, మైనస్ ఎందుకు? కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్గా వెళ్తున్నాం మనం, యాంటీ క్లాక్ వైజ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ మెష్లో కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్గా వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ వాడాలి. I మైనస్ I1
ఇంటూ 5 ఓం ఈజ్ ఈక్వల్ టు ఈ మెష్లో ఎటువంటి సోర్సు లేదు కాబట్టి 0 అని రాసుకుంటాం. సో దీని నుంచి నేను 10i1 ప్లస్ 5i2 మైనస్ 5i ప్లస్ 5i1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి మళ్ళా 15i1 ప్లస్ 5i2 మైనస్ 5i ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో 5 నేను కామన్ తీస్తే ఇక్కడ నాకు 3i1 ప్లస్ i2 మైనస్ i ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. దీని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సెకండ్ మెష్ చూద్దాం. ఈ సెకండ్ మెష్లో బీసీడీబీ అనే మెష్ చూద్దాం. బీసీడీబీ మెష్లో మనం చూడండి రెసిస్టర్ ఎలా ఉంది. క్లాక్ వైజ్ తీసుకుంటే ఈ 5 ఓం గుండా i1 మైనస్ i2 అనే కరెంట్ వెళ్తుంది కాబట్టి i1 మైనస్ i2 ఇంటూ 5 ఓం. తర్వాత ఈ 10 ఓం గుండా i మైనస్ i1 ప్లస్ i2 కరెంట్ వెళ్తుంది, కానీ మనం ఈ లూప్ డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ ఉంది కాబట్టి మనం మైనస్ అక్కడ రాయాలి. మైనస్ 10 ఇంటూ i మైనస్ i1 ప్లస్ i2. ఈ డీబీ డైరెక్షన్లో కూడా ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. డీబీ డైరెక్షన్లో కూడా నెగిటివ్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి మైనస్ i2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఎందుకు? సోర్సెస్ ఏమీ లేవు కాబట్టి. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పాండ్ చేసి రాస్తాను. 5i1 మైనస్ 5i2 మైనస్ 10i ప్లస్ 10i1 మైనస్ 10i2 మైనస్ 5i2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి నాకు i1లు చూడండి ఎలా ఉన్నాయి. 5i1 10i1 సో 15i1. i2లు చూడండి 5i2 10i2 5i2 సో మొత్తం మైనస్ 20i2 మైనస్ 10i ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా నేను 5 కామన్ తీస్తాను. అప్పుడు నాకు 3i1 మైనస్ 10i2 మైనస్ 4i2 మైనస్ 2i ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక మెష్ చూద్దాము. థర్డ్ మెష్ ABCEF తిరిగా ఏ అంటే ABCEFA అనే సర్క్యూట్ తీసుకుంటున్నాను. అనే మెష్ ABCEFA అనే మెష్ తీసుకున్నప్పుడు దానిలో ఎలా ఉంటుందో చూద్దాం. దానిలో చూడండి, ఇది ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం తీసుకున్నప్పుడు i1 ఇంటూ 10 ఓం i1 ఇంటూ 10 ఓం ప్లస్ ఇంకా అదే డైరెక్షన్లో మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ i1 మైనస్ i2 ఇంటూ 5 ఓం i1 మైనస్ i2 ఇంటూ 5 ఓం ప్లస్ ఇక్కడ కూడా చూడండి మనం ఈ సర్క్యూట్లో ఇలా కిందికి వెళ్తున్నాం. కిందికి వెళ్తున్న అదే సేమ్ కరెంట్ డైరెక్షన్ కాబట్టి i ఇంటూ 10 ఓం ప్లస్ i ఇంటూ 10 ఓం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మటుకు ఇదే మనం కన్సిడర్ చేసిన ఈ లూప్లో ఈఎంఎఫ్ ఉంది, అదెంత 10 volts అందుకని ఇది రాశాను. ఇప్పుడు నేను ఎక్స్పాండ్ చేసి రాస్తే 10i1 ప్లస్ 5i1 మైనస్ 5i2 ప్లస్ 10i ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఇది 15i1 మైనస్ 5i2 ప్లస్ 10i ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఇక్కడ కూడా నేను 5 కామన్ తీస్తే నాకు 3i1 మైనస్ i2 ప్లస్ 2i ఈజ్ ఈక్వల్ టు 2. ఇది థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు నాకు ఈ 3 లూప్స్ని నేను కిర్చాఫ్ లా వోల్టేజ్ చేయడం వల్ల నాకు 3 ఒక ఈక్వేషన్స్ వచ్చినాయి, i1 i2 iలో. ఈ 3 కనుక నేను సాల్వ్ చేస్తే నాకు i1 i2 i అనే వాల్యూస్ కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఫస్ట్ చివరి రెండు ఈక్వేషన్స్ చూడండి, సెకండ్ది థర్డ్ది. ఈ సెకండ్ది థర్డ్ది ఈక్వేషన్ చూసినప్పుడు చూడండి, నాకు నేను ఇక్కడ రాస్తున్నాను 3i1 మైనస్ 4i2 మైనస్ 2i ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు నేను యాడ్ చేస్తే ఈ i టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. నాకు ఇంకా మిగిలేది 6i1 మైనస్ 5i2 ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఒక ఈక్వేషన్. ఇప్పుడు సేమ్ మళ్ళీ నేను థర్డ్ ఈక్వేషన్ తీసుకుంటాను. 3i1 మైనస్ i2
ప్లస్ 2i ఈజ్ ఈక్వల్ టు 2. ఫస్ట్ ఈక్వేషన్కి నేను 2 అనేది మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తాను. చూడండి, 2 మల్టిప్లై చేస్తే 6i1 ప్లస్ 2i2 మైనస్ 2i ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది నాకు. 6i1 తర్వాత ప్లస్ 2i2 ప్లస్ 2i2 మైనస్ 2i ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు కలిపితే నాకు 9i1 ప్లస్ i2, i టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది నాకు. సో ఇక్కడ నాకు i2ని నేను ఇప్పుడు రాస్తే 2 మైనస్ 9i1 వస్తుంది చూడండి. దీన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 6i1 మైనస్ 5 ఇంటూ 2 మైనస్ 9i1 ఈజ్ ఈక్వల్ టు 2. దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తే 6i1 మైనస్ 10 ప్లస్ 45i1 ఈజ్ ఈక్వల్ టు 2. 6i1 45i1 51i1 ఈజ్ ఈక్వల్ టు, ఈ మైనస్ 10 అటు వెళ్తే ప్లస్ 10 అవుతుంది. 10 ప్లస్ 2 12. i1 ఈజ్ ఈక్వల్ టు 12/51. ఇప్పుడు నేను దీని చిన్న క్యాలిక్యులేషన్తో 3 17 జార్ 3 4 జార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4/17 యాంపియర్స్. దీన్నే మనం యాక్చువల్గా i1 అంటే ఏంటి, IAB గుండా వెళ్ళే కరెంట్ని మనం i1 అనుకున్నాం. చూడండి ఒకసారి ప్రాబ్లం చూడండి, పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది. i1 అని దేని అనుకున్నాం, IAB గుండా వెళ్ళే కరెంట్ని i1 అనుకున్నాం. ఇప్పుడు మనకు i1 వచ్చింది కాబట్టి i2 కనుక్కుందాం. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ చూడండి, i2 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 9 ఇంటూ i1 అంతా 4/17. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఇది ఎల్సిఎం తీసుకుంటే 17 ఇంటూ 2 మైనస్ 9 ఇంటూ 4/17 దట్ ఈజ్ ఈక్వల్ టు 34 మైనస్ 36/17 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/17 యాంపియర్స్. i2 అంటే మనం ఇంకోటి అనుకున్నాం. ఇక్కడ చూడండి, BD గుండా వెళ్ళే కరెంటు, ఇక్కడ BD గుండా వెళ్ళే కరెంట్ని మనం i2 అనుకున్నాం. కాకపోతే ఇక్కడ i2 మైనస్ వచ్చింది కాబట్టి, అంటే ఇక్కడ పిక్చర్లో ఇచ్చిన డైరెక్షన్ తప్పు, ఇది DB డైరెక్షన్లో ఉంది, కరెంటు DB డైరెక్షన్లో ఉన్నట్టు అనమాట. కానీ మనం ఫస్ట్ నుంచి కన్సిడరేషన్ IBD అనుకున్నాం కాబట్టి దీన్ని అలాగే రాద్దాం. అంటే ఏంటి, IBD అంతా IBD ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/17 యాంపియర్స్. ఇప్పుడు I కనుక్కుందాం. I కనుక్కోవాలంటే మనం పైన ఉన్న 3 ఈక్వేషన్లు ఏదో ఒకటి తీసుకొని దానిలో సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఇప్పుడు నేను సింపుల్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ అయితే తీసుకుంటున్నాను. మైనస్ 3i1 చూడండి, 3i1 అంతా 4/17 ఇదిగా సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ 3i1 ప్లస్ i2 మైనస్ i ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 3i1 మైనస్ ప్లస్ i2 మైనస్ i ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కదా ఫస్ట్ ఈక్వేషన్. ప్లస్ 3i1 మైనస్ ప్లస్ 3i1 ప్లస్ i2 మైనస్ i ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దానిలో నేను ఇప్పుడు ఈ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ 3 ఇంటూ 4/17 మైనస్ 2/17 మైనస్ i ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ i ని తీసుకొస్తే i ఈజ్ ఈక్వల్ టు 3 4s are 12/17 మైనస్ 2/17 దట్ ఈజ్ ఈక్వల్ టు 10/17 యాంపియర్స్. I ఏంటి, టోటల్ కరెంట్. ఇప్పుడు మనకి I వచ్చు, I2 వచ్చు, I1 తెలుసుకున్నాం మనం. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సిందంటే మిగిలినవి IAD మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు తెలిసింది రాద్దాం. I వచ్చింది ఎంత, అది 10/17. I1 లేదా IAB ఎంత, అది 4/17. I2 లేదా IBD ఎంత, ఇది మైనస్ 2/17. ఇప్పుడు IAD కనుక్కుందాం. IAD ఎంత, I మైనస్ I1. I అంత 10/17 మైనస్ I1 4/17 దట్ ఈజ్ ఈక్వల్ టు 6/17 యాంపియర్స్. నెక్స్ట్ IBC కనుక్కుందాం. IBC ఎంత, I1 మైనస్ I2 దట్ ఈజ్ ఈక్వల్ టు I1 4/17 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఇక్కడ ప్లస్ 2/17 వస్తుంది, ఇది కూడా 6/17 యాంపియర్స్. ఇప్పుడు IDC కనుక్కుందాం. IDC ఎంత, I మైనస్ I1 ప్లస్ I2 అంటే 10/17 మైనస్ 4/17 మైనస్ 2/17
ఇది కూడా 4/17 యాంపియర్స్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ చూడండి, మీకు అర్థమైపోతుంది ఈజీగా. మనం ఒక బ్రాంచ్ కనుక్కుంటే రెండో బ్రాంచ్ అర్థమైపోతుంది. ఇక్కడ ఈ బ్రాంచ్ చూడండి, ఈ బ్రాంచ్లో ఇక్కడ 10 ఓమ్స్ ఉంది, ఇక్కడ 10 ఓమ్స్ ఉంది, ఇక్కడ 5 ఓమ్స్ ఉంది, 5 ఓమ్స్ ఉంది. సో ఇందులో వెళ్ళే కరెంట్ ఇక్కడ సేమ్ 5 ఓమ్స్ కాన్స్టెంట్, కాబట్టి ఇందులో ఏదైతే కరెంట్ వెళ్తుందో ఇక్కడ అదే కరెంట్ వెళ్తుంది. కాబట్టి చెక్ చేసుకోండి, ఐడిసి ఎంతైతే ఉందో ఐఏబి కూడా అంతే ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/17 యాంపియర్స్. ఇప్పుడు దీనిలో ఎంత కరెంట్ వెళ్తుందో దీనిలో కూడా అంతే కరెంట్ వెళ్తుంది. చూడండి, ఐబిసి ఈజ్ ఈక్వల్ టు ఐబిసి ఈజ్ ఈక్వల్ టు ఐఏడి, అది కూడా ఎంత అవుతుంది? ఐబిసి ఎంత? 6/17. అలాగే ఐఏడి కూడా అదే చూడండి, 6/17 వచ్చింది. అంటే బ్యాలెన్స్ అవ్వని పక్షంలో ఒకవేళ రెసిస్టర్స్ అన్నిటికీ వర్తించదు ఇది. ఒకవేళ ఇక్కడ రెసిస్టర్స్ కనుక ఇంటర్చేంజ్ అయినట్టు మీకు అనిపిస్తే అప్పుడు కరెంట్ కూడా ఇంటర్చేంజ్ అవుతుంది. అదే దీనికి నిదర్శనం. ఇప్పుడు మనం అన్ని బ్రాంచెస్ యొక్క కరెంట్లు కనుక్కున్నాం, టోటల్ కరెంట్ కూడా కనుక్కున్నాం.